మనం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకునే వినాయక చవితి ఎందుకు చేసుకుంటామో మీకు తెలుసా? పురాణాల ప్రకారం కైలాస పర్వతం దగ్గర పార్వతీదేవి పసుపుతో వినాయకుడిని తయారు చేసి జన్మనిచ్చారు. స్నానానికి వెళ్తూ వినాయకుడిని కాపలాగా పెడితే ఆ టైంలో వచ్చిన శివుడిని లోనకు ప్రవేశించడం లేదని ఆగ్రహంతో శివుడు వినాయకుడి తలను తెంపేశాడు. బయటకు వచ్చి చూసిన పార్వతీదేవి ఆగ్రహించడంతో ఆగ్రహాన్ని తట్టుకోలేక పరమశివుడు ఒక ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి అమర్చారు. కొన్ని రోజుల తర్వాత ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో మన అనే ప్రాంతంలోని మహర్షి వ్యాసవ్యాసుల వారు మహాభారతం చెప్తుంటే గణానందుడు రాయడం మొదలయ్యింది. అప్పుడు మాటమాటికి కలహం విరిగిపోవడంతో ఒక దంతాన్ని విరిచి మహాభారతం మొత్తాన్ని రాశాడు. అప్పటి నుంచే ఏకదంతుడు అని పేరు వచ్చింది. 10 రోజులు విశ్రాంతి లేకుండా ఏకదాటిగా రాయడం వల్ల విఘ్నేశ్వరుడు శరీరం వేడెక్కడం జరిగింది. అప్పుడు పక్కనే ఉన్న సరస్వతి నదిలో మహర్షి స్నానం చేయించారు. దీని కారణంగానే 10 రోజుల తర్వాత మనం గణేశుని నిమజ్జనం పెట్టుకుంటాం.